కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను పరిశీలించారు. మొక్కలు నాటారు మంత్రి. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. నర్సాపూర్ పార్కును బొటానికల్ పార్క్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కొండా సురేఖ. పర్యాటకులను ఆకర్షించేలా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి. నర్సాపూర్ అర్బన్ పార్కును మనము బొటానికల్ గార్డెన్కు సమానంగా కాకపోయినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకుపోయి ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పెంచి మనం ఇక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరి ఎందుకంటే మంచి గాలి పీల్చినప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము. అటువంటి గాలి అనేది ఒక అడవిలోకి వచ్చినప్పుడే ఉంటుంది. అందుకే వృక్ష సంపదను మనం పెంచుకోవాలి, వన్యప్రాణులను రక్షించుకోవాలి, ప్లాస్టిక్ ఫ్రీ సిటీని చేయాలి. ప్లాస్టిక్ ఫ్రీ చేసినప్పుడు కూడా మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. మనకే కాదు, జంతువులు, పశువులు, అట్లాంటి పక్షులు కూడా ఈరోజు ప్లాస్టిక్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతూ ఉన్నాయి. మనం ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కూడా నివారించాలి. జనం భోజనం పెట్టినంతసేపు కోతలు అక్కడే ఉంటాయి. జనం భోజనం పెట్టడం మానేసినప్పుడు అవి అడవుల్లోకి వస్తాయి. కాబట్టి పాపం అని జనం ఏం చేస్తారంటే భయపడి మా ఇంట్లోకి ఏడుస్తాయని వాటికి భోజనం పెడతారు. వాటికి భోజనం పెడితే అవి అక్కడే ఉంటాయి. మళ్ళీ తెల్లారు వచ్చి అక్కడే కూర్చుంటాయి. కాబట్టి ప్రజలకు నేను కొంత మనసు కఠినం చేసుకుని అయినా కూడా మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టడం